రాహుల్ మౌనికలు వాళ్ళ కాలేజీ రోజుల నుంచే ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరూ జాబ్ కోసం ట్రై చేస్తూ కంపెనీల చుట్టూ తిరుగుతుంటారు. మౌనిక, మనం 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం కదా, ఈ 6 ఏళ్లలో ఎప్పుడైనా నేను నీకు కరెక్ట్ కాదు అని అనిపించిందా? లేదు రాహుల్, నాకెప్పుడూ అలా అనిపించలేదు. నువ్వు చాలా అమాయకుడివి. నీకంటూ సొంతంగా నిర్ణయం తీసుకోలేవు. మన ప్రేమలో కూడా నేనే నీకు ముందు ప్రపోజ్ చేశాను. అవును మౌనిక, నువ్వు చెప్పింది నిజం. నాకంటూ సొంతంగా నిర్ణయం తీసుకోలేను. నిజంగా నన్ను నీకన్నా బాగా ఎవరు అర్థం చేసుకోలేరు మౌనిక. నాకు జాబ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో మన పెళ్లి గురించి ధైర్యం చేసి మాట్లాడతాను. రాహుల్ అమ్మా నాన్నలు లక్ష్మి, రాఘవయ్య. రాఘవయ్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, లక్ష్మి హౌస్ వైఫ్. ఏవండి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేరా? ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నారు. రోజూ ఈ టైంకి నన్ను లేట్ అవుతుందని టెన్షన్ పెడతారు కదా. అప్పుడు రాఘవయ్య నవ్వుకుంటూ సమాధానమిస్తాడు. పిచ్చి మొద్దు, ఈరోజు గవర్నమెంట్ హాలిడే, అందుకే ఇంత ప్రశాంతంగా నువ్వు పెట్టిన టీ తాగుతున్నా. అదీ నిజమే. అవును కాని చిన్నోడెక్కడికెళ్ళాడు? ఏమోనండి, వాడు పొద్దున్నే బయటికి వెళ్ళాడు. బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలవుతుంది. ఏం లాభం, ఇలా కాడిగా తిరుగుతున్నాడు. పెద్దోడిని చూడు, కష్టపడి మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. కాని వీడేలా బాగుపడతాడో ఏమో. ఇదంతా తలుపుచాటు నుంచి వింటున్న రాహుల్ ఇంట్లోకొస్తాడు. రాహుల్ని చూసిన రాఘవయ్య సైలెంట్గా ఉండిపోతాడు. రాహుల్ వచ్చింది గమనించని లక్ష్మి మాట్లాడుతూనే ఉంటుంది. అవునండి, వాడు మ్యూజిక్ పైన పెట్టిన ఇంట్రెస్ట్ జాబ్ పైన పెట్టుంటే వాడికి ఎప్పుడో జాబ్ వచ్చేది. ఇది విన్న రాహుల్కి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. రారా చిన్నోడా రా, టిఫిన్ చేసావా? చిన్నోడా, నువ్వెప్పుడొచ్చావురా? అంటే అది నీ గురించి కాదురా, మన పక్కింటి సుబ్బారా కొడుకు గురించి. అన్నీ విన్నానమ్మా. మీరు నన్ను ఇన్ని రోజులు అర్థం చేసుకుంది ఇదేనా? ఏంటి, అన్నా కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడా? వాడికి ఇంటర్ అయిపోగానే ఎంసెట్కి 50,000 ఫీజు కట్టి కోచింగ్లో జాయిన్ చేసి దాంట్లో ర్యాంక్ రాకపోతే 10 లక్షలు పెట్టి పెద్ద కాలేజీలో సీటు కొని అందులో కూడా చదవకపోతే ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ ఇప్పిస్తే అప్పుడు తెచ్చుకున్నాడు జాబు. మరి నాకు ఇంటర్ కాగానే మ్యూజిక్ కంపోజింగ్ నేర్చుకుంటుంటే అందరూ బీటెక్ చేస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా బీటెక్ చేయాలి అనన్నారు. ఎంసెట్ కోచింగ్కి డబ్బులివ్వకపోతే ఎంసెట్కి ఇంట్లోనే బాగా ప్రిపేర్ అయి కాలేజ్లో ఫ్రీ సీట్ తెచ్చుకుని బాగా చదివి జాబ్కి ప్రిపేర్ అవుతే సాఫ్ట్వేర్ పడిపోయి జాబ్లు లేక ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే నేను ఖాళీగా ఉన్నానా? నేను ఎలా బాగుపడతానా? మీరు నిజంగా నేను బాగుపడాలి అని కోరుకుంటే మాత్రం ప్లీజ్ కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అంటూ ఇన్ని రోజుల నుంచి తన మనసులో ఉన్న బాధంతా చెప్పుకుంటాడు రాహుల్. ఇదంతా బెడ్రూంలో నుంచి వింటున్న అన్నయ్య అరుణ్, తన భార్య శశి ఇలా అనుకుంటారు. ఏవండి, విన్నారా? మీ తమ్ముడెలా మాట్లాడుతున్నాడో? మీకే తెలివిలేదంట. మీ అమ్మా నాన్నే నీకు డబ్బు పెట్టి అన్ని చేశారంట. వాడు ఆ ఉద్దేశంతో అనలేదు శశి. నిజంగా నా తమ్ముడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాణ్ణి బలవంతంగా బీటెక్ చదివించారు. అయినా వాడి ఎలాంటి కోచింగ్ లేకుండా కాలేజ్లో ఫ్రీ సీట్ కొట్టాడు. అది వాడికున్న టాలెంట్. ఆహా, మీ తమ్ముడు ఏఆర్ రెహమాన్ మరీ పెద్ద చెప్పొచ్చాడు అంటూ ఎంతో జలసిగా అంటుంది శశి. ఒకరోజు లక్ష్మీరాఘవయ్యలు పెద్ద కొడుకు రవితో ఇలా అంటారు. ఒరే పెద్దోడా, నీతో ఒక విషయం గురించి మాట్లాడా. ఏంటి నాన్నా? నా చిన్నప్పటి నుంచి నాకొక ఆశయం ఉండేదిరా. నేను బాగా చదివి డబ్బు సంపాదించి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు నాకు ఉన్న డబ్బులతో ఒక అనాథ శరణాలయం కట్టి ఇల్లు లేని వాళ్లకు అండగా ఉండారనేదే నా కోరిక. చాలా మంచి ఆలోచన నాన్నా. అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. అనాథ శరణాలయం అంటే చాలా డబ్బు కావాలి. నాకున్న ఈ గవర్నమెంట్ ఉద్యోగంతో ఇప్పటివరకు మనం ఎలాంటి లోటుపాట్లు లేకుండా బ్రతుకుతున్నాం. కాని ఇకపై నుంచి మనం డబ్బుని ఆదా చేసి దానికోసం కేటాయించాలి. అలాగే నాన్నా, తప్పకుండా కేటాయించుదాం. అలా రవి అనేలోగానే పరుగున శశి బెడ్రూంలోంచి వస్తుంది. మావయ్య, మీ ఆలోచన బాగుంది. కాని దానికి కనీసం ఈ రోజుల్లో 30-50 లక్షలకి పైగా అవుతుంది. ఇప్పుడంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తారు మావయ్యా? నాకీ ఉద్యోగం వచ్చినప్పటినుంచి మీకెవరికి తెలియకుండా చీటి వేసి ప్రతి నెల డబ్బు కట్టి 20 లక్షలు చేశాను. ఇంకొన్ని రోజులో నా రిటైర్మెంట్కి డబ్బులొస్తాయి.
ఈ మొత్తం డబ్బు కలిపి అనాథ శరణాలయం ఏర్పాటు చేస్తాను. అప్పుడు శశి ఇలా అంటుంది. అవునా మావయ్య, చాలా సంతోషం. నిజంగా మీలాంటింటికి కోడలిగా వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలని. అలా అత్తమామలతో అంటుంది శశి. దానికి లక్ష్మీరాఘవయ్య చాలా సంతోషపడతారు. వాళ్ళు మాట్లాడుకోవడం పూర్తి కాగానే వెంటనే శశి రవిని వాళ్ళ బెడ్రూంలోకి తీసుకెళ్తుంది. నిజంగా మా నాన్న ఎంత గొప్పవాడో కదా. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజులో తల్లిదండ్రులు లేని వాళ్లకి ఆశ్రయం కల్పిస్తాననే తన ఆశయం చాలా గొప్పది. అందుకే నేను కూడా నాకు వచ్చే డబ్బులోంచి కొంత డబ్బు దానికోసం పక్కన పెడతాను. ఏంటి, అనాథ శరణాలయం కడతారా? అసలు మీకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? మనకంటూ ఈ ఇల్లు తప్ప ఏమీ లేదు. అంత డబ్బు దానికే పెడితే ఇక మనకేముంటుంది? నా పెళ్లికి బంగారం కూడా సరిగ్గా చేయించలేదు. నేను మాత్రం మీరు డబ్బులివ్వటానికి ఒప్పుకోనండి అంటూ ఎంతో స్వార్థంగా అంటుంది శశి. మౌనిక వాళ్ల తాత సిద్ధయ్య రోడ్డుపైన చెప్పులు కుట్టేవాడు. రోజూ ఆ వచ్చిన డబ్బులతోనే ఇంటిని నడిపేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఒక వ్యక్తి సిద్ధయ్య దగ్గరకు వస్తాడు. అతను చూడడానికి ఒక చదువుకున్న పెద్ద కోటీశ్వరుడిగాలాగా ఉంటాడు. అయ్యా, ఎవరయ్యా మీరు? దేని గురించో వెతుకుతున్నట్టున్నారు? నేను మీ గురించే వెతుకుతున్నానండి. నా గురించా? అవునండి, ఈ చుట్టుపక్కల ఎక్కడ చెప్పులు కుట్టేవారే లేరు. నా షూ పాలిష్ చేయాలి. నేను ఆఫీస్కెళ్తుండగా నా షూపై బురద పడింది. నేను అర్జెంటుగా ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మీరు దేవుళ్లా కనిపించారు. అయినా ఈ రోజుల్లో ఎవ్వరూ చెప్పులు పాడైతే కుట్టించుకోవట్లేదండి. అందరూ కొత్త చెప్పులు తీసుకుంటున్నారు. అందుకే మీకు ఎక్కడ నాలా చెప్పులు కుట్టేవారు కనిపించలేదు. ఏది, ఒక్కసారి మీ షూ ఇలా ఇవ్వండి అంటూ సిద్ధయ్య ఆ షూని శుభ్రం చేసి మెరిసేలా పాలిష్ చేస్తాడు. మీ పనితనం నాకు బాగా నచ్చిందండి అంటూ 500 నోటు ఇవ్వబోతాడు. దానికి సిద్ధయ్య ఇలా అంటాడు. వద్దయ్యా, పర్లేదు, తీసుకోండి. 20 రూపాయల పనికి 500 ఇస్తున్నారంటే మీరు చాలా ధనవంతులైంటారు. నాకు ఈ డబ్బులకు బదులుగా ఒక సహాయం చేస్తారా అండి? చెప్పండి. నా మనవరాలు బీటెక్ కంప్లీట్ చేసిందండి. జాబు కోసం చాలా కష్టపడుతోంది. మీరు తనకి జాబు విషయంలో సహాయం చేయగలరా? అవునా? నేనీ పక్కనున్న కంపెనీకి మేనేజర్ని. రేపొక్కసారి మీ మనవరాల్ని ఈ విజిటింగ్ కార్డ్ రిసెప్షన్లో ఇచ్చి నన్ను కలవమనండి. చాలా సంతోషమయ్యా, నేను మా మనవరాలికి చెప్తాను అంటూ సిద్ధయ్యకు తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. మీటింగ్కి లేట్ కావడంతో అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత తన మనవరాలు అక్కడికొస్తుంది. తాతయ్య, ఈ ఇంటర్వ్యూ కూడా పోయినట్టే. కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది తాత. ఒక్క జాబ్కి సుమారుగా 400 మంది పోటీ పడుతున్నారు. ఇలా ఉంటే ఇప్పట్లో నాకు జాబ్ దొరకడం చాలా కష్టం. అమ్మా మౌనిక, నీకో విషయం చెప్పాలి. పొద్దున్నే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి షూ పాలిష్ చేసుకుని నా పనితీరు నచ్చి 500 ఇవ్వబోయాడు. నేను దానికి బదులుగా నా మనవరాలికి ఉద్యోగం లేదు, తనకేమైనా సాయం చేయమని అడిగా. అతను ఏదో కంపెనీకి మేనేజర్ అంటమ్మా. రేపు నిన్ను ఒక్కసారి వచ్చి కలవమని ఈ విజిటింగ్ కార్డిచ్చి వెళ్ళాడు. ఆ మేనేజర్ పుణ్యమా, నీకు జాబ్ వస్తే మన కష్టాలన్నీ తీరినట్టే అంటూ సిద్ధయ్య సంతోషపడతాడు. అవునా? సరే తాతయ్య, రేపెళ్ళి కలుస్తాను. అదే రోజు రాహుల్ మౌనికలు బయట చెరువు దగ్గర కలుసుకుంటారు. మౌనిక, నిన్ను నేను ప్రేమించడం నా జీవితంలో నేను చేసిన మొదటి మంచి పని. నిజంగా నీలాంటి అమ్మాయి నాకు దొరకడం చాలా అదృష్టం. నువ్వు అందరిలా కాదు మౌనిక. నీకు బంధాల విలువ, ప్రేమ విలువ బాగా తెలుసు. నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం రాహుల్. మీ నాన్న మాటకి విలువిచ్చి నీ ఇంట్రెస్ట్ని వదులుకుని బీటెక్ చేసి జాబ్ కోసం వెతుకుతున్నావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం రాహుల్. అవును మౌనిక, నాతో ఏదో చెప్పాలన్నావు? మా తాతయ్యకి ఒక పెద్ద కంపెనీ మేనేజర్ విజిటింగ్ కార్డ్ ఇచ్చి నన్ను కలవమని చెప్పాడంట. రేపు మనం ఇద్దరం వెళ్ళి ఆయన్ని కలుద్దాం. అలా వాళ్ళు మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మౌనికది చాలా బీద కుటుంబం. మౌనిక అమ్మా నాన్న ఒక రోడ్ యాక్సిడెంట్లో చిన్నప్పుడే చనిపోతారు. అప్పట్నుంచి వాళ్ల తాతయ్యే మౌనికని పెంచుతాడు. అమ్మా మౌనిక, చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏముంది తల్లి?
తినడానికి ఏం లేదు తాతయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. మౌనిక ఇంట్లో ఉన్న కూరగాయలతో తొందరగా వంట చేసి తాతయ్యకు పెట్టి మందులు వేసి పడుకోపెడుతుంది. ఉదయాన్నే మౌనిక అతన్ని కలవడానికి రెడీ అవుతుంది. తాతయ్య, నేను మీరు చెప్పిన అతని కలవడానికి వెళ్తున్నాను. మీకోసం వంట చేసి పెట్టాను. మీరీరోజు పనికి వెళ్ళకండి. చూస్తుంటే మీకు జ్వరంగా ఉంది. ఈరోజు విశ్రాంతి తీసుకోండి. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త. రాహుల్ మౌనికలు ఇద్దరు కలిసి కంపెనీకి వెళ్తారు. అక్కడ కొద్దిసేపు వెయిట్ చేయగా మేనేజర్ని కలుస్తారు. హాయ్ సార్, నేను మౌనిక. మా తాతయ్య మిమ్మల్ని కలవమని చెప్పాడు. యా, మీరేనా సిద్ధయ్య మనవరాలు? ఎస్ సార్, నేనే. అండ్ హీస్ మై ఫ్రెండ్ రాహుల్. వి బోత్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సేమ్ కాలేజ్. హాయ్ సార్. నైస్ టు మీట్ యూ. మీ తాతయ్య మీ గురించి చెప్పాడు. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారంట. మా కంపెనీలో అసోసియేట్ ఇంజనీర్ ఇంకా సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్ ఖాళీగా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, హెచ్ఆర్ విల్ కండక్ట్ ఆన్ ఇంటర్వ్యూ. ఎస్ సార్, వి ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. రాహుల్ మౌనికలు చాలా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. కంగ్రాచులేషన్స్ మిస్ మౌనిక అండ్ రాహుల్. యూ బోత్ సెలెక్టెడ్ ఫర్ ది అసోసియేట్ అండ్ డెవలపర్ రోల్స్. రేపే మీ జాయినింగ్. ఓ రియల్లీ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వీ డింట్ ఎక్స్పెక్ట్ సార్. దిస్ జాబ్ మీన్స్ ఎ లాట్ టు మీ. అదే సంతోషంతో మౌనిక రాహుల్ని తాతకి పరిచయం చేయటానికి ఇంటికి తీసుకెళ్తుంది. తాతయ్య, నాకు జాబ్ వచ్చింది. మీ చెప్పినత్తని ఈరోజు కలిసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నన్ను అసోసియేట్ ఇంజనీర్గా సెలెక్ట్ చేశారు. అవునా? చాలా సంతోషం అమ్మా. ఇన్నాళ్ళ నీ కష్టానికి ఫలితం దక్కింది. ఇక మన కష్టాలని పోయినట్టే. అంటూ సిద్ధయ్య సంతోషపడతాడు. అవునమ్మా, ఈ అబ్బాయి ఎవరు? తాత, అది ఇతను రాహుల్. మేమిద్దరం మా కాలేజ్ రోజుల నుంచే ప్రేమించుకున్నాం. ఇద్దరం కలిసి జీవించాలి అని అనుకుంటున్నాం. అవును తాతయ్య గారు, నేను మౌనికని గాఢంగా ప్రేమిస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. నేను తను కోల్పోయిన అమ్మా నాన్నల ప్రేమను తిరిగి ఇస్తాను. ఇద్దరికి జాబ్ లేక ఎలాంటి నిందేం తీసుకోలేదు. ఇప్పుడు ఇద్దరికి జాబ్ వచ్చింది. అందుకే ఈ విషయం మీకు చెప్పాలని ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు సంతోషంగా ఉండడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు తల్లి. చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు. నాకు వయసవుతుంది. నీకంటూ జీవితాంతం ఒక తోడు కావాలి. ఆ తోడు నీకు ఇస్తే నా బాధ్యత తీరిపోయినట్టే. మీ ఇద్దరి పెళ్ళి నేను ఘనంగా చేయాలి. అలా సిద్ధయ్య తన మనవరాలి ప్రేమకి ఒప్పుకుంటాడు. రాహుల్ వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడడానికి మౌనికను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అమ్మాయి రాహుల్ పక్కన నిల్చోవడం చూసి లక్ష్మీరాఘవయ్యకి ఏమీ అర్థం కాదు. రాహుల్, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? ఈ అమ్మాయి ఎవరు? రాహుల్ భయంతో మౌనంగా ఉండిపోతాడు. ఒరే రాహుల్, నిన్నేరా అడిగేది? ఎవరి అమ్మాయి? ఏం మాట్లాడవేంటి? అప్పుడు రాహుల్ భయంతో తరపడుతూ, అమ్మా, ఈ అమ్మాయి మౌనిక నా బీటెక్ క్లాస్మేట్. నేను తిను బీటెక్ నుంచి ప్రేమించుకుంటున్నాం. మీరొప్పుకుంటే మేం పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం. ఏంటి, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించుకుంటున్నారా? మీకు పెళ్లి చెయ్యాలా? నీకు బుద్ధి ఉన్నే మాట్లాడుతున్నావా? బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలవుతుంది. ఇప్పటివరకు జాబ్ లేదు, ఏం లేదు. నిన్నే నేను పోషిస్తున్నాన్రా. ఇప్పుడు పెళ్లి చేసుకుని తిన్నెలా పోషిస్తావు? చిన్నోడని గారాబం చేసి చాలా తప్పు చేశామండి. ముందు నీ కెరియర్ పైన ఫోకస్ చేయి. ప్రేమ, పెళ్లి తర్వాత రాహుల్. అమ్మా నాన్న, నాకీరోజే ఒక మంచి కంపెనీలో తినవల్లే సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ వచ్చింది. నేను ఒక 2 సంవత్సరాలాగి బాగా డబ్బు సంపాదించి తిన్నే పెళ్లి చేసుకుంటాను. మీ వల్లే నేను నా లైఫ్లో చేయాలనుకున్న గోల్స్ వదులుకున్నాను. కాని తిన్ని మాత్రం వదులుకోలేను. అలా ధైర్యంగా మాట్లాడేసరికి ఇలా మాట్లాడేది రాహుల్ ఏనా అని లక్ష్మీరాఘవయ్యల నోటిమాట ఆగిపోతుంది. అసలు పెళ్ళంటే ఏమనుకున్నావురా? ఈ అమ్మాయి కులమేంటి, గోత్రమేంటి, ఏది అక్కర్లేదా? అప్పుడు లక్ష్మి మౌనికతో ఇలా అడుగుతుంది. అమ్మా, మీ కులమేంటి? అలా మౌనిక తన కులం చెప్పగానే లక్ష్మి ఇలా అంటుంది. చూడమ్మా, మేం మీ కులం వాళ్ళని చేసుకునే ప్రసక్తే లేదు. అలా చేసుకుంటే మా పరువేమైపోవాలి. నేను నీ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. నాన్నా, ఈ రోజుల్లో కూడా ఈ కులమతాల పట్టింపుడేంటి నాన్నా? చూడు నాన్నా, నేను ఈ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకో అని గట్టిగా అని రాహుల్ మౌనికని తీసుకుని అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే బయటనుంచి పెదకొడుకు కోడలు ఇంటికి వస్తారు. నాన్నా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏమైంది నాన్నా? మీ తమ్ముడు ఈరోజు ఒక కులం తక్కువ అమ్మాయిని తీసుకువచ్చి
నానా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్నా? వాడమ్మాయిని ప్రేమించడం ఏంటి? నాకెప్పుడు చెప్పలేదే. అయినా ఈ రోజుల్లో కూడా తక్కువ కులం ఎక్కువ కులం ఏంటి నాన్నా? ఇది 2026. ప్రపంచం ఇంత అప్డేట్ అవుతుంటే మీరింకా 90స్లోనే ఉంటున్నారు. శశి అత్తయ్య మావయ్య దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇదే మంచి అవకాశం అనుకుని ఇలా అంటుంది. మావయ్య చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. ఎవరి కులానికి వారికి కొన్ని పట్టింపులు ఆచారాలు ఉంటాయి. అవి మీరితే ఎలా? సరిగ్గా చెప్పావు కోడల్పిల్ల. నేనదే అంటున్నా. వాడికే అర్థమయి చావట్లేదు. అమ్మా శశి, కాస్త నువ్వైనా చిన్నోడికి చెప్పమ్మా, వాడు మా మాట వినేలా లేడు. మీరేమి కంగారు పడకండి మావయ్య గారు, నేను రాహుల్తో మాట్లాడుతాను. అది విన్న లక్ష్మీరాఘవయ్యలు కోడలింటి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంది అని అనుకుంటారు. కొద్దిసేపటి తర్వాత రాహుల్ మౌనికను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వస్తాడు. రాహుల్ని అన్నయ్య రవి తన రూంకి పిలుస్తాడు. ఒరే రాహుల్, ఏంట్రా నువ్వు? ఎవరో అమ్మాయిని ప్రేమించావంట. ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని తప్ప ఇంకెవ్వర్ని పెళ్లి చేసుకోవన్నావంట. అవునన్నయ్యా, నీకు చెప్దామనుకున్నాను కాని చెప్పలేదు. తన పేరు మౌనిక, నా కాలేజ్ మేట్. నేను తను ఇంకో 2 ఏళ్లలో పెళ్లి చేసుకుందామననుకుంటున్నాం. మరిదిగారు, వేరే కులం అమ్మాయిని చేసుకుంటే మనింటి పరివేమైపోవాలండి? మనకంటూ ఈ ఊర్లో మంచి పేరుంది. అది మీ మూలంగా పోవడం అత్తమావయ్యకిష్టం లేదు. రాహుల్, జాబొచ్చిందా? చెప్పనే లేదు. కంగ్రాట్స్ రా, ఇన్ని రోజులకు దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఏంటండి మీరు? నేనొకటి మాట్లాడితే మీరొకటి మాట్లాడుతున్నారు. ముందు మీ తమ్ముడికి బుద్ధి చెప్పండి. ఏంటే బుద్ధి చెప్పేది? వాడేమైనా తప్పు చేశాడా? ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది తప్ప? ఇక కులం అంటావా? అది అసలు మ్యాటర్ కాదు. అయినా ఒక అమ్మాయి బాగా చదువుకొని మంచి క్యారెక్టర్ అయ్యుండి వాడిని బాగా చూసుకుంటుంది అన్న నమ్మకం ఉంటే ఇక క్యాస్ట్తో ఏంటి ప్రాబ్లం? ఒరే రాహుల్, నా ఫుల్ సపోర్ట్ నీకుంటుందిరా. డూ వాట్ యూ వాంట్ టు డు అంటూ తమ్ముడికి ధైర్యం చెప్తాడన్న రవి. ఇది అలా ఉండగా రాహుల్ మౌనికని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తను ఇంట్లోకి వచ్చి చూడగా సిద్ధయ్య మంచంపై పడి ఉంటాడు. సిద్ధయ్య ప్రాణం నిద్రలోనే పోతుంది. తాత, తాత, ఏమైంది తాత? లేవు తాత. తాత, మాట్లాడు తాత. తాత. మౌనిక గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత మౌనిక తాతయ్య చనిపోయాడన్న విషయం జీర్ణించుకోలేకపోతుంది. ఆ వచ్చిన జాబ్ కూడా మానేస్తుంది. తనలో తానే రోజు కుమిరిపోతుంది. అది తెలుసుకున్న రాహుల్ మౌనికని కలుస్తాడు. ఏంటి మౌనిక ఇది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయు, వస్తే మాట్లాడు. ఇలా ఉంటే నువ్వు ఎప్పుడు దీంట్లో నుంచి బయటపడతావు? రాహుల్, నాకెవరితో మాట్లాడాలని లేదు. నేనెక్కడికైనా వెళ్ళి దూరంగా బ్రతుకుతాను. ఎందుకు మౌనిక అలా మాట్లాడతావు? రాహుల్, చిన్నప్పటి నుంచి నాకిష్టమైన వాళ్ళందర్నీ ఆ దేవుడు నా నుంచి దూరం చేశాడు. ఊహ తెలినప్పుడు మా అమ్మ నాన్నలని, తెలిసినప్పుడు మా తాతయ్యని. నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే రాహుల్. నిన్ను కూడా నేను దూరం చేసుకోలేను. అందుకే నీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతా. అలా మాట్లాడకు మౌనిక. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. నన్ను నమ్ము. నాతోరా, నిన్ను ఇప్పుడే నా జీవిత భాగస్వామిగా చేసుకుంటా. ఆ దేవుడు ఏం చేస్తాడో చూస్తా అంటూ రాహుల్ మౌనికను గుడిలో పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా రాహుల్ మౌనికలను దండలతో చూసిన లక్ష్మి షాక్ అయ్యి అలాగే ఉండిపోతుంది. ఒరే చిన్నోడా, ఏంట్రా ఇది? ఎంత పనిచేసావురా? ఏమండి, ఇటు రండి. అమ్మా, తనకంటూ ఎవరు లేరు. తప్పని పరిస్థితిలో ఇలా చెయ్యాల్సొచ్చింది. చాలా మంచి పని చేశావురా. ఎవరు లేని ఒక అమ్మాయికి నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడం కంటే గొప్ప విషయం ఇంకోటి లేదురా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్ అండ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అప్పుడే అక్కడికి రాఘవయ్య వస్తాడు. వాళ్ళిద్దరినీ చూసి ఇలా అంటాడు. రాహుల్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఎందుకిలా చేశావురా? మీ అమ్మా నాన్న చనిపోయారనుకున్నావా? నాన్న మౌనిక అమ్మ నాన్నలు చిన్నప్పుడే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి తనని వాళ్ళ తాతయ్యే పెంచి పెద్ద చేశాడు.
ఇప్పుడు వాళ్ళ తాతయ్య కూడా తనకి దూరమయ్యాడు. ఇప్పుడు తనకంటూ నేను తప్ప ఇంకెవ్వరు లేరు నాన్న. తను వాళ్ళ తాతయ్య చనిపోయినప్పటినుంచి చాలా డిప్రెషన్లో ఉంది. ఇలా ఉంటే తనకేవైపోతుందో అని ఇలా చేశాను కానీ మీపై గౌరవం లేక కాదు నాన్న. అలా రాహుల్ అనగానే రాఘవయ్య ఆలోచనలో పడతాడు. నేనప్పుడే అనుకున్నా వీడిలాంటి పని ఏదో చేస్తాడని. అనుకున్నట్టే చేశాడు. అయిందేదో అయింది. ఇప్పుడు చేసేదేమీ లేదు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అత్త లక్ష్మికి ఇష్టం లేకున్నా వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ఇదంతా పెద్ద కోడలు శశి దూరం నుంచి చూస్తూ ఉండిపోతుంది. ఓహో, నువ్వా మౌనిక? ఇకనుంచి నీకు చూపిస్తానే చుక్కలు. కులం తక్కువ కోడలు 2వ భాగం కోసం పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.